పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛయుత నిష్పక్షత ప్రశాంతత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ప్రతి భారతీయుడు ఓటు హక్కు పొందుతాడు. ఓటు హక్కే కాదు మన భవిష్యత్తు కూడా. ఓటుకు నోటు సమాజానికి చేటు. ఓటు అమ్మరాదు కొనరాదు. 5 ఏళ్ల ఓటు 100 ఏళ్ల మన భవిష్యత్తు. ఓటు లేని మనిషి రక్షణ లేని మనిషి. బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైనది. మన ఓటే మన భవిష్యత్తు. ఓటు అనేది ప్రతి పౌరుడి హక్కు. నిజాయితీగా ఓటు వేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఓటుకు ఉన్న శక్తి ప్రపంచాన్ని మార్చే శక్తి. సార్ రండి సార్, ఎన్నుకున్నారు మీరు. ఓకే సార్, మీరు ఈ సైడ్ వచ్చేది ఆ లైన్ కనపడుతుంది బాగా. సార్ మీరు కూడా ఏమనుకుంటుంది మీరు ఆడి తర్వాత Government if you want change. Government if you want change. Government if you want change. భవిష్యత్తు నీ ఓటే నీ భవిష్యత్తు. నీ ఓటే నీ భవిష్యత్తు. నీ ఓటే నీ భవిష్యత్తు. ఓటుని వినియోగించుకో. ఓటుని వినియోగించుకో. ఓటుని వినియోగించుకో. నీ భవిష్యత్తును నిర్ణయించుకో. ఓటు హక్కే కాదు. ఓటు హక్కే కాదు. ఓటు హక్కే కాదు. ఓటు హక్కు పొందుతాడు. ఓటు హక్కు పొందుతాడు. నీ ఓటే నీ భవిష్యత్తు. నీ భవిష్యత్తు. ఓటు హక్కు పొందాలి. ఓటు హక్కు పొందాలి. ఓటుని వినియోగించుకో. ఓటుని వినియోగించుకో. నీ భవిష్యత్తుని నిర్ణయించుకో. నీ భవిష్యత్తుని నిర్ణయించుకో. ఓటుని వినియోగించుకో.
పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛయుత నిష్పక్షత ప్రశాంతత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.